అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిः దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. జంతువునాం నరజన్మ దుర్లభం అని శాస్త్రవచనం. చరాచర జగత్తులోని 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పరమోత్కృష్టమైనది. ఇటువంటి మానవ జన్మను చరితార్థం చేసుకొని జన్మరాహిత్యం కోసం ప్రతి జీవి ప్రయత్నం చేయాలి అనేది శాస్త్రవచనం. ఇటువంటి ఈ మానవ ప్రయత్నంలో మానవుడికి మార్గనిర్దేశం చేసేటటువంటి అపురూపమైనటువంటి భగవత్ సంబంధమైన భగవత్ స్వరూపమైనటువంటి విజ్ఞాన సంపద వేదం. అటువంటి వేదం మానవుడు తరించడానికి అనేకమైనటువంటి సులభ ఉపాయాలను సూచించింది. ఇటువంటి వాటిల్లో యజ్ఞయాగాది క్రతువులు, తపస్సు, దానము వీటన్నింటికంటే కూడా విశేషమైనదిగా భగవన్నామ స్మరణను చెప్పబడుతుంది. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని మన ఈ వేద మార్గం సూచిస్తే, వేద ధర్మం సూచిస్తే, కలియుగంలో మానవుడు తరించడానికి అతి సులభమైనది ఏమిటి అంటే నామస్మరణ అని చెప్పారు. కలికల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విహితకర్మ విహీనానాం గతిర్గోవింద కీర్తనం అని కలికల్మష చిత్తానాం, కలికల్మషం మనస్సు నిండా నిండినటువంటి వ్యక్తులకు, పాపద్రవ్యోపజీవినాం మనం తినేటటువంటి ఆహారంలో సంపాదించేటటువంటి సంపదలో ఎంతో కొంత పాపం అనేది ఉంటుంది కాబట్టి అటువంటి ఆ సంపద యొక్క పాపం తొలగిపోవడానికి ఉన్నటువంటి మార్గం ఏమిటి అంటే విహిత కర్మ విహీనానాం, చేయవలసినటువంటి పనులు చేయకపోవటం వల్ల వచ్చేటటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏమిటంటే గతిర్గోవింద కీర్తనం అని పెద్దలు చెప్పినటువంటి పరిష్కారం. ఇది వేదం సూచించినటువంటి ఉపాయం, వేదం చెప్పినటువంటి పరమ తరుణోపాయం అని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ నామం భగవన్నామం ఏదైనా కావచ్చు, గోవిందనామం కావచ్చు, శివనామం కావచ్చు, రామనామం కావచ్చు. ఎందుకంటే వేదం చెప్పేటటువంటి మాట ఏమిటంటే ఏకః పరాత్మ బహుదేహవర్తి, ఒకే పరమాత్మ అనేక రూపాలలో సాధకుడు యొక్క మనస్సును బట్టి, అతని యొక్క గుణాన్ని బట్టి, అతని యొక్క ఆలోచనను బట్టి పరమాత్మ వ్యక్తమవుతున్నాడు. సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనం అని శాస్త్రవచనం. ఇట్లా ఏ నామమైనా సరే భగవంతుడి మీద చిత్తశుద్ధితో గనక ఆ నామాన్ని చెప్పినట్లయితే ఆ నామం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. అయితే యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాడు తరిస్తే, కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి వాడు తరిస్తే, వారితో సమానంగా నామస్మరణ చేసినటువంటి వాళ్ళు తరిస్తారా అనేటటువంటి ప్రశ్నను ఒకానొక సందర్భంలో బ్రహ్మజ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నిస్తున్నటువంటి మహాజ్ఞానిగా చెప్పబడేటటువంటి మహాతపస్సంపన్నుడిగా చెప్పబడేటటువంటి జనకుడు వశిష్ఠుల వారిని అడుగుతారు. ఓ మహానుభావ, అనంతమైనటువంటి పాపరాశిని భస్మీపటలం చేసి మానవుడికి ముక్తి మార్గాన్ని ప్రసాదించేటటువంటి తరుణోపాయం చెప్పండి. ఇది ఎట్లా ఉండాలి అంటే అనంతమైనటువంటి పాపరాశి అంతా కూడా భస్మీపటలం అవ్వాలి. దీనితో పాటు కొన్ని అంతస్తుల మేడల ఎత్తులో ఉన్నటువంటి కట్టెల పేర్పుని ఒక చిన్న నిప్పు కణిక ఏ విధంగా అయితే దహించి వేస్తుందో, అట్లాగే చిమ్మ చీకట్లు గమ్మినటువంటి ప్రదేశాన్ని మొత్తం ఒక చిరు దివ్య ఏ విధంగా ఆ చీకటిని పారద్రోలుతుందో, అట్లా మానవుడికి అత్యంత సులభమైనటువంటి ఉపాయం తరించడానికి ఏదైనా ఉంటే తెలియజేయండి అని వశిష్ఠుల వారిని అడిగినప్పుడు అప్పుడు జనకుల వారు ఇంకొక మాట కూడా అడిగారు. ఆ ఉపాయం ఏమిటో చెప్పండి, అది సరి అయినదా కాదా అనేది నాకున్న ప్రశ్నలు కూడా అడుగుతాను అని జనకుడు చెప్పాడు. ఎందుకంటే పెద్దలు కలిసినప్పుడు మనం ఏం అడగాలంటే, సహజంగా పెద్ద పెద్ద యతీశ్వరులు వాళ్ళందరూ ఉన్నప్పుడు సహజంగా మనకు తెలిసింది ఏమిటంటే వాళ్ళని గౌరవించడం అంటే నేతిగారెలు పాదపూజలు అనుకుంటాం. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, గీతాచార్యుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మహానుభావులైనటువంటి పెద్దలు కలిసినప్పుడు తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అన్నారు. అంటే మహానుభావులు కనిపించినప్పుడు ప్రణీపాతం చేయాలన్నారు. ఇంకా దండధరుడైనటువంటి సన్యాసులు కనుక మనకి కనిపించినట్లయితే దండవత్ ప్రణామం చేయమన్నారు. ఏమిటండి దండవత్ ప్రణామం అన్నారు.
ఎందుకంటే మనకి నమస్కారాల్లో అనేక విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ ఆధునిక జీవనంలో కనుక మనం చూసినట్లయితే ఎవరైనా ఎక్కడైనా పెద్దలు కనబడితే శిష్టులైనటువంటి వారు, ప్రావీణ్యత కలిగినటువంటి పండితులు, తపస్సంపన్నులు కలిస్తే ఇవాళ ఉన్నటువంటి ఆధునిక జీవనంలో అభివాదం ఏమిటంటే ఒక్క చేత్తో వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తాం. కానీ శాస్త్రం చెప్తున్న మాట ఏమిటంటే ఏకహస్తాభివాదనాత్ పూర్వ పుణ్యం వినశ్యతి. ఒక్క చేత్తో నమస్కారం చేయటం వల్ల గత పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా హరింపబడుతుందట. అందుకే ఎప్పుడు కూడా నమస్కారం చేసేటటువంటి ఆ ముద్ర ఏమిటంటే 2 చేతులతో ఆ వ్యక్తికి నమస్కారం చేయాలి. ఇంకా పెద్దలైనటువంటి వాళ్ళకి ప్రణిపాతం చేయాలన్నారు. ఇంతేకాకుండా సాష్టాంగ నమస్కారం అని మనకి సంప్రదాయంలో ఒక పద్ధతి చెప్పారు. ఉరస శిరస దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అని సాష్టాంగ నమస్కారం అని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి సాష్టాంగ నమస్కారం అని చెప్పారు. అయితే ఇది అన్ని వేళలా అన్ని చోట్ల కాదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి చోట్ల అని చెప్పారు. ఎందుకంటే కొంతమంది దేవాలయాల్లో కూడా చేస్తూ ఉంటారు. దేవాలయాల్లో సాష్టాంగ నమస్కారం అనేది నిషిద్ధమని చెప్పారు. ఎందుకు నిషిద్ధం అంటే దేవాలయంలో కోష్ఠదేవతలు అని ఉంటారు. ప్రతి గోడలో, ప్రతి స్తంభంలో, అట్లాగే దేవాలయ ప్రాంగణం చుట్టూ కూడా ఉపదేవతలు అందరూ ఉంటారు. ఒక ప్రధానమూర్తికి సాష్టాంగం చేసినటువంటి సందర్భంలో మిగతా ఉపదేవతలకు వెన్ను చూపించిన వారు లేదా పాదాలు చూపించిన వారు అవుతారు. కాబట్టి దేవాలయాల్లో దీన్ని నిషిద్ధం అని చెప్పారు. సరే, సంప్రదాయాన్ని అనుసరించి కొన్ని మార్పులు ఉంటాయి. అట్లాగే దండవత్ నమస్కారం అనేది ప్రత్యేకంగా ఏమిటంటే చేతిలో పట్టుకున్నటువంటి ఒక కర్రని గనక మనం కిందకి వదిలేస్తే అది ఏ విధంగా అయితే పడుతుందో పెద్దలను చూచినప్పుడు ఆ విధంగా ఎక్కడ చూచినా దండవత్ ప్రణామం చేయాలి అని శాస్త్రం నిర్దేశించింది. ముఖ్యంగా విద్యాభ్యాసం చేసేటటువంటి విద్యార్థి తన గురువు ఎక్కడ కనబడ్డా అక్కడ ఆ విధంగా నమస్కారం చేయాలి అని చెప్పారు. ఇంతేకాకుండా కాషాయ దండమాత్రేణ ఇతఃపూజ్యో నసంశయేత్ అని కూడా శాస్త్రం చెప్తుంది. కాషాయ వస్త్రాలు ధరించి దండ కమండలాదులు ధరించినటువంటి యతిని మనం ఎక్కడ చూస్తామో అక్కడ వాళ్ళకి ఆ దండవత నమస్కారం చేయమని శాస్త్రం చెప్పింది. ఆ విధంగా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ అన్నారు. పెద్దలు కలిసినప్పుడు వాళ్ళని పరిప్రశ్న అంటే మనం ఏదో సాధారణమైనటువంటి కోరికలు కోరడం కాకుండా వాళ్ళను మనం ఏదైతే ఉపయోగపడుతుందో, ఏదైతే మనం తరిస్తామో, మనం తరించడంతో పాటు 10 మందికి ఉపయోగపడేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో వాళ్ళ జ్ఞానానికి తగినటువంటి రీతిలో మనం ప్రశ్నించాలి. వారి ద్వారా ఆ వచ్చేటటువంటి సమాధానాన్ని మనం అన్వయించుకొని దాన్ని ఆచరించి అది 10 మందికి ఉపయోగపడేలాగా మనం ప్రయత్నం చేయాలి. ఓ రాజా, కొన్ని 100 యజ్ఞాలు చేసేటటువంటి వచ్చేటటువంటి ఫలితం, అట్లాగే కొన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసేటటువంటి ఆ ఫలితం ఒక్క నామస్మరణ వల్ల వస్తుందయ్యా. అందులో కూడా ఎవడైతే సాత్విక భావ సంపన్నుడై ఉంటాడో, సాత్విక భావంతో చేసేటటువంటి ప్రతి కర్మ సత్ఫలితాన్ని అందజేస్తుంది అన్నాడు. ఇక్కడ మళ్ళీ మనం సాత్విక భావం అంటే ఏమిటో చెప్పాలి. మనకి గుణాలు 3 రకాలు ఉన్నాయి అన్నారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం అన్నారు. ఈ తమోగుణం అంటే తమస్సు అంటే చీకటి, అంటే అజ్ఞానంతో కూడినటువంటి గుణం అన్నారు. అంటే ఈర్ష్య, ద్వేషం, అసూయలతో కూడినటువంటి దీన్ని తమోగుణం అన్నారు. రజోగుణం అంటే ఏమిటన్నారు? అహంకారం, నేనే గొప్ప, నేనే నెంబర్ 1 అనేదాన్ని రజోగుణం అన్నారు. ఇక 3వది ఏమిటంటే సాత్విక గుణము, అంటే సర్వత్రా భగవంతుని దర్శించేటటువంటి భావన, తాను గౌరవింపబడుతూ ఎదుటి వారిని గౌరవించి వారి దగ్గర గౌరవాన్ని పొందేటటువంటి విధానం ఏదైతే ఉన్నదో దాన్ని సత్వగుణం అని చెప్పారు. ఇంకా పెద్దలు మనకు సులభంగా అర్థం అవడానికి ఇంకో మాట చెప్పారు. ఏమిటండి రజోగుణం ఏమిటండి అన్నారు. తేరాభి తేరా, మేరాభి మేరా, అంటే నీది నీదే, నాది నాదే. దీన్ని ఏమన్నారంటే రజోగుణం అన్నారు. ఇక తమోగుణం ఏమిటండి అన్నారు. తమోగుణం అంటే తేరాభి మేరా, మేరాభి మేరా, నీది నాదే, నాది నాదే అన్నారు. ఇక సాత్విక గుణభావ సంపన్నుడు ఎట్లా ఉంటాడండి అంటే తేరాభి తేరా, మేరాభి తేరా, నీది నీదే, కావాలంటే నాది కూడా తీసుకో అనేటటువంటి భావన కలిగి ఉంటాడు అని చెప్పారు. అంటే ఇక్కడ సత్వగుణం అంటే ఏమిటంటే సర్వత్రా భగవంతుడిని దర్శించగలిగినటువంటి శాంత ప్రధానంగా ఉన్నటువంటి గుణాన్ని సత్వగుణం అన్నారు. ఆ సత్వగుణంతో చేసేటటువంటి ఏ కర్మైనా సత్ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా భగవన్నామ స్మరణ అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని వశిష్ఠుల వారు తెలియజేశారు. అప్పుడు జనక మహారాజు అన్నారు, స్వామి, ఇంత చిన్న భగవన్నామం మానవుడికి ముక్తిని ప్రసాదిస్తుందా? యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలితాన్ని ఇస్తుందా? తపస్సు చేసిన ఫలితాన్ని ఇస్తుందా అని జనకుల వారు ప్రశ్నించారు. వశిష్ఠుల వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే భగవన్నామం అనేది తెలిసి చేసినా, తెలియక చేసినా, సంకల్పపూర్వకంగా చేసినా, అసంకల్పంగా చేసినా దాని ఫలితాన్ని అది చూపిస్తుందయ్యా.
హరిర్హరతి పాపాని దుష్టచిత్తైవ అపిస్పృతః అనిత్యయాపి సంస్పృష్టో దహ్యతైవ హిః పావకః. నిప్పు కనుక 3 ఏళ్లవాడు ముట్టుకున్నా, 30 ఏళ్లవాడు ముట్టుకున్నా, స్త్రీలు ముట్టుకున్నా, పురుషులు ముట్టుకున్నా, పండితులు ముట్టుకున్నా, పామరులు ముట్టుకున్నా తన కాల్చేటటువంటి సహజమైనటువంటి స్వభావం ఏ విధంగా అయితే చూపిస్తుందో, భగవన్నామం కూడా తెలిసి పలికిన తెలియక పలికిన తన యొక్క ఆ నామస్మరణ ప్రభావం అనేది చూపిస్తుంది. దీనికి చక్కటి ఉదాహరణ చెప్తాను వినమని చెప్పి చక్కగా వశిష్ఠుల వారు ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఈ వృత్తాంతం పేరు అజామిళోపాఖ్యానం. ఇది భాగవతంలో 6వ స్కందంలో వస్తుంది. ఇంతే ఈ నామస్మరణ యొక్క గొప్పదనం చెప్పడానికి అనేకమైనటువంటి పురాణాల్లో, కార్తీక పురాణాది పురాణాల్లో కూడా ఈ కథ ప్రత్యేకంగా చెప్తారు. పూర్వం అజామిలుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. తన తల్లిదండ్రుల యొక్క పుణ్యాల పంటగా ఆ పిల్లవాడు జన్మించాడు. వాస్తవం చెప్పాలంటే తన యొక్క తల్లిదండ్రులు చాలా అన్యోన్య ధర్మానువర్తనమైనటువంటి జీవనం చేస్తున్నటువంటి వాళ్ళు సంతానం లేదనేటటువంటి మిగులు చింతవంతతో భగవంతుడి కోసం అనేక రకాలైనటువంటి పూజలు చేసి మొక్కని మొక్కు లేదు, ఎక్కని దేవాలయం గడపలేదు. అటువంటి స్థితిలో వాళ్ళకి ఆ పిల్లవాడు జన్మిస్తాడు. కానీ సంతానాలు మనకి పెద్దలు అనేక సందర్భాల్లో చెబుతూ ఉంటారు. సంతానం కూడా పూర్వదత్తేషు యా విద్య, పూర్వదత్తేషు యా ధనం, పూర్వదత్తేషు యా నారి అని మనకి సంతానం లభించినా, అట్లాగే విద్య లభించినా, ధనం లభించినా, భార్య లభించినా గత జన్మ పుణ్యం చేత, గత పుణ్యం చేత లభిస్తారంటారు. కాబట్టి ఇంత సాత్విక భావ సంపన్నులైనటువంటి ఈ దంపతులకు పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు పుట్టుకతో మంచివాడే. తండ్రి దగ్గర చక్కగా అనేక విద్యాబుద్ధులన్నీ నేర్చుకున్నాడు. తల్లి దగ్గర చాలా చక్కగా పెంచబడ్డాడు. ఒక వయస్సు వచ్చింది. తండ్రి దగ్గర అనేక విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. తండ్రి చేసేటటువంటి ప్రతి కార్యంలో కూడా ఆ పిల్లవాడు సహకారం చేసేవాడు. అతిథి అభ్యాగతులందరినీ కూడా ఆదరించేవాడు. తండ్రి చేసేటటువంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మానుష్ఠానాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. తండ్రితో పాటు దేవతార్చనలో కూడా సహకారం చేసేటటువంటి వాడు. అటువంటి పిల్లవాడికి యుక్త వయస్సు వచ్చింది. ఈ మానవుడికి యుక్త వయస్సు అనేది చాలా ప్రధానం. యథార్థం చెప్పాలంటే ఒక మహానుభావుడు అంటాడు, యవ్వనం అనేది మానవుడి జీవితానికి పరీక్షా సమయం అంటారు. ఏ విధంగా అయితే ఒక విద్యార్థి 10 మాసాల పాటు చక్కగా చదువుకొని 10 మాసాలు పూర్తయ్యేటటువంటి చివరిలో పరీక్ష రాస్తాడో, ఆ పరీక్షలో కనుక ఉత్తీర్ణుడైతే తరువాత తరగతికి వెళతాడో, అట్లాగే మానవుడి యొక్క జన్మ చరితార్థం అవ్వడానికి పరీక్షాకాలం అంటే ఈ జన్మ చరితార్థమై ఇంకొక ఉత్తమ జన్మను పొందడానికి ప్రధానమైనటువంటి పరీక్షా సమయం ఏమిటంటే యవ్వనం అన్నారు. అందుకే పెద్దలు కూడా ఏం చెప్పారంటే పిల్లవాడిని మనం పెంచేటప్పుడు ఎట్లా పెంచాలంటే చిన్న వయస్సులో పిల్లవాడిని రాజులాగా చూడాలన్నారు, దైవంలాగా చూడాలన్నారు. అంతేకాకుండా 16 సంవత్సరాల వయసు వచ్చినటువంటి పిల్లవాడిని ఎలా చూడాలి అంటే ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేతని పెద్దలు చెప్పినటువంటి మాట. 16 సంవత్సరాలు వచ్చినటువంటి కుమారుణ్ణి ఎలా చూడాలి అంటే తన మిత్రుడిలాగా చూడాలన్నారు. ఎందుకండి మిత్రుడిలాగా చూడటం అంటే అప్పుడు వాడికి కొన్ని రకాల భావాలు మనస్సులో కలుగుతూ ఉంటాయి. అట్లాగే తండ్రి చిన్న వయస్సులో ఏదైనా పడేటటువంటి అంటే పడే తత్వం ఉంటుంది. కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత ఉడుకు రక్తంతో ఉన్నటువంటి వాడు కొన్ని మాటల్ని సహించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకని ఆ వ్యక్తికి అనుగుణంగా తల్లి కానీ తండ్రి కానీ ఉండాలి అనే ఉద్దేశ్యంలో పెద్దలు ఈ మాటని చెప్పారు. అంతేకాకుండా మిత్రుడిగా ఉన్నటువంటి వాడు మైత్రీ భావంలో ఉంటే వాడి కదలికలను చాలా దగ్గరగా గమనించగలుగుతాడు. కాబట్టి అదేవిధంగా ఈ అజామిలుడు అనే పేరు కలిగినటువంటి ఈ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి గుణవంతుడైనటువంటి ఈ పిల్లవాడికి యవ్వనం వచ్చిన తర్వాత శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు ఏ విధంగా అయితే సహజంగా వస్తాయో మనస్సులో కూడా అదే విధమైనటువంటి మార్పులు వచ్చాయి. కానీ ఏ విధంగా అయితే ఆనకట్ట బాగా ఆ వెనక వైపు నీళ్లు నిండి ఉండి ఆ అడ్డుకట్ట ఉంటే ఆ పొంగటానికి సిద్ధంగా ఉన్నటువంటి జలం ఎట్లయితే ఉంటుందో తన యొక్క పరిస్థితి కూడా అలా ఉంది. అట్లా ఉన్నటువంటి స్థితిలో ఆ నిత్యాగ్నిహోత్రాది కార్యక్రమాలకు దర్భలు కోసుకురావటానికి అని చెప్పని ఒక సందర్భంలో అడవికి వెళతాడు. అడవికి వెళ్ళి అక్కడ దర్భలు కోసుకొని తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ వయస్సులో ఉన్నటువంటి ఆ కుర్రవాడు చూడకూడనటువంటి ఒక దృశ్యాన్ని చూస్తాడు. ఏమిటి అంటే ఒక వేశ్యా స్త్రీ తన ప్రియుడితో కలిసి ఆ దృశ్యాన్ని చూస్తాడు. పిల్లవాడి యొక్క మనస్సు చెలించిపోతుంది. ఆ దర్భలన్నీ కూడా పక్కన పడవేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అతని ప్రవర్తనలో చాలా విపరీతమైనటువంటి ధోరణులు తల్లిదండ్రులు చూడటం
ప్రారంభించారు. ఏమిటి ఈ పిల్లవాడు ఎట్లా ఏమైపోతున్నాడు అనుకున్నారు. బయట సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎవరెవరితోనో స్నేహాలు ప్రారంభించాడు. ఎవరైతే కర్మభ్రష్టులు ధర్మభ్రష్టులు ఉన్నారో వాళ్ళతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. మద్య సేవనం, అట్లాగే స్త్రీల వైపు ఆకర్షితుడు అవ్వటం, వేశ్యాగృహాలకు వెళ్ళటం, ఆ విధమైనటువంటి రీతిలో ఆ యవనంలో ఉన్నటువంటి ఆ అజామిలుడు దారి తప్పి ఇంటికి రావడమే మానేశాడు. ఆ విధంగా ఆ వేశ్యావాటికల్లోనే నిరంతరం జీవనం చేస్తున్నటువంటి అతను చివరికి కొన్నాళ్ళు ఇలా సాగిన తర్వాత ఒక వేశ్యా స్త్రీని, తనకంటే వయస్సులో పెద్దది అయినటువంటి వేశ్యా స్త్రీని వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని ఆవిడతో కొందరు పిల్లల్ని కూడా కంటాడు. పిల్లల్ని కన్న తర్వాత ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఇతను మధ్య వయస్సు వచ్చిన తర్వాత ఇతని చదువుకున్నటువంటి వేదన లేదు, నిత్యం చేసేటటువంటి దేవతార్చన లేదు, ఏమీ లేదు. ఆ తాగేటటువంటి రోజు కళ్ళు తాగడం, మాంసభక్షణ చేయటం, ఈ విధంగా ధర్మభ్రష్టుడై కర్మభ్రష్టుడై జీవిస్తూ ఉన్నాడు. సుమారుగా ఒక 50 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత తనతో పాటు ఉన్నటువంటి, తను వివాహమాడినటువంటి, తనకంటే వయస్సులో జ్యేష్ఠురాలైనటువంటి ఆ స్త్రీ, ఆ వేశ్య, తను కూడా దుర్గుణాలు కలిగినటువంటి స్త్రీ అవ్వటం చేత ఒకనాడు క్రొత్త కళ్ళు తాగి ఏం చేయాలో అర్థం కాక పక్కనున్నటువంటి పైన ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుండి ఆ మద్యం మత్తులో కిందపడి మరణిస్తుంది. కిందపడి మరణించినటువంటి సమయంలో తన కుమార్తె, పిల్లలందరూ కూడా ఆ శవం చుట్టూ చేరి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ సందర్భంలో దుర్మార్గుడైనటువంటి అజామిలుడికి వయస్సులో ఉన్నటువంటి ఆ వేశ్య కుమార్తె, అంటే తనకు జన్మించినటువంటి కుమార్తె యవనంలో ఉండటం చూసి ఆవిడ మీద కోరిక కలిగింది. ఆ కుమార్తెను కామించినటువంటి వాడు ఆ స్త్రీ యొక్క ఆ అంత్యక్రియలన్నీ కూడా పూర్తయిన తర్వాత కొద్ది కాలానికే యవనంలో ఉన్నటువంటి తన కుమార్తెనే వివాహం చేసుకుంటాడు. చూడండి, కామాంధోపి నపశ్యతి అంటారు. స్టూపిడ్ ఈజ్ బ్లైండ్ అనే ఒక మాట. కామంతో ఉన్నటువంటి వాడికి కళ్ళు కనపడవు. ఎందుకంటే పెద్దలు ఒక మాట చెప్తారు, పగలు గుడ్లగూబలకు కళ్ళు కనపడవు, రాత్రిపూట కాకులకు కళ్ళు కనపడవు. కానీ కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి వాడికి పగలు రాత్రి అనేటువంటి వ్యత్యాసం లేకుండా వాడికి విచక్షణ కోల్పోతాడు, చూపు అనేది కోల్పోతాడు అని చెప్పనని పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి ఆ వేశ్యకి తనకి జన్మించినటువంటి యవనంలో ఉన్నటువంటి కుమార్తెను వివాహమాడతాడు. వివాహమాడిన తర్వాత ఒక వార్ధక్యానికి వస్తాడు. ఆ వార్ధక్య ఛాయల్లో రింగుల ఉంగరాల జుట్టు తెల్లబడుతున్నటువంటి ఆ సమయంలో, వార్ధక్య ఛాయలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఒక పిల్లవాడు పుడతాడు. ఆ వయస్సులో ఉన్నటువంటి ఓపికంతా తగ్గిపోయింది. ఆ యొక్క అహంకార మమకారాలు వీటన్నిటితో పాటు అంతకుముందు ఉన్నటువంటి మదము, ఎందుకంటే వయస్సు అనేది చాలా గొప్పదని చెప్పారు. ఎందుకంటే ఈ వయస్సు అనేది కాలానుగుణంగా వస్తుంది కాబట్టి, కాలం చాలా గొప్పది కాబట్టి కాలానుగుణంగా ఇతనిలో వార్ధక్యం రావటం వల్ల కొన్ని భావాలన్నీ కూడా అణిగిపోయాయి. కానీ తనకి జన్మించినటువంటి ఆ పిల్లవాడి మీద మాత్రం పుత్ర మమకారం చాలా విపరీతంగా ఉండేది. ఎంత దుర్మార్గుడైనా సరే గత పుణ్యం చేత కొన్ని మంచి పనులు చేస్తాడు అంటారు పెద్దలు. ఈ అజామిలుడు ఏం చేశాడంటే, పుట్టినటువంటి పిల్లవాడికి ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, నారాయణ అని పేరు పెట్టాడు. నారాయణ అని పేరు పెట్టడం వల్ల వార్ధక్యంలో వచ్చినటువంటి ఈ తండ్రి ఈ అస్తమయం పడమర వైపు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సూర్యుడిలాగా ఉన్నటువంటి అజామిలుడికి బాలసూర్యుడు గనక ఉదయించినట్టుగా ఈ పిల్లవాడు కనిపించాడు. ఆ పిల్లవాడు కూడా ఎట్లా ఉంటాడంటే చాలా అందంగా ఉంటాడు. అందుకని ఎప్పుడు ఆ పిల్లవాడిని తన పక్కన ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేసేవాడు. నిరంతరం ఆ పిల్లవాడిని ఆడిస్తూ ఉండడం, లాలించడం, పాలించడం చేస్తూ ఉండేవాడు అజామిలుడు. ఇక అందరికీ వచ్చినట్టుగానే అంత్యకాలం ఆసన్నమైంది అజామిలుడికి. అజామిలుడిని తీసుకువెళ్ళడం కోసం ఎవరు వచ్చారంటే, సమవర్తిగా చెప్పబడినటువంటి యమధర్మరాజు యొక్క యమదూతలు ఇతన్ని తీసుకువెళ్ళడానికి వచ్చారు. 3 యమదూతలు వచ్చారు. ఎలా ఉన్నారు అంటే, కాటుక కొండల్లాంటి శరీరం కలిగి, దళసరి బాగా మందపాటి పెదవులు ఉండి, ఆ పెదవులు కిందకి వేలాడబడుతూ, చండ్రనిప్పుల వంటి కన్నులు ఉండి, వాళ్ళకు ఉన్నటువంటి వెంట్రుకలు కూడా నిక్కరబడుచుకుని ఉండి, ఆ చివరి భాగాల్లో నిప్పురవ్వల్లాగా మెరుస్తూ, వాళ్ళని చూస్తేనే భయం కలిగేటటువంటి రూపంతో 3 యమదూతలు వచ్చారు. ఒక చేతిలో పాశం, ఒక చేతిలో పదునైనటువంటి తళతళ మెరుస్తున్నటువంటి కత్తిని వాళ్ళు ధరించి వచ్చారు. వాళ్ళు మృత్యుదేవత యొక్క ప్రతినిధులు అని గ్రహించినటువంటి అజామిలుడికి వాళ్ళ దర్శనం చేత శరీరంలో జవసత్వాలన్నీ కూడా ఉడికిపోయాయి, ఇంద్రియాలన్నీ కూడా నీరుగారిపోయాయి.
మరణం ఆసన్నమైందని భావించాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. తన ప్రాణప్రదంగా పెంచుకుంటున్నటువంటి పిల్లవాడి పేరుని నారాయణ 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 అని అనవరతం పిలవసాగాడు. వాళ్ళు సమీపిస్తున్న కొద్దీ ఇతను ఇంకా ఆ పిల్లవాడిని పిలిచేటటువంటి ప్రయత్నం ఇంకా ఎక్కువ చేశాడు. శరీరంలో ఉన్నటువంటి ఓపిక సన్నగిల్లుతున్నప్పటికీ కూడా ఇంకా నారాయణ నారాయణ అని గట్టిగా పిలిచేటటువంటి ప్రయత్నం చేశాడు. యమదూతలు బాగా అతి సమీపిస్తున్నటువంటి సందర్భంలో మరొక ఇద్దరు దివ్య పురుషులు మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే పచ్చని మేని ఛాయ కలిగి ఉన్నారు, తెల్లని శరీరం కలిగి ఉన్నారు, చక్కటి పసుపు రంగు పీతాంబరాలు ధరించి ఉన్నారు, పైభాగంలో ఎర్రని ఉత్తరీయాలు ధరించి ఉన్నారు, మెడలో అనేక రకాలైనటువంటి రత్నశోభితమైనటువంటి ఆ చక్కగా ఆ నగలను ధరించి ఉన్నారు. వాళ్ళు ఊర్ధ్వపుండ్రాలు ధరించి ఉన్నారు. శంఖ చక్ర గదాదులను వాళ్ళు చేతిలో ధరించి వచ్చారు. ఎలా ఉన్నారంటే సాక్షాత్తు విష్ణువుకి సారూప్య స్థితిని పొందినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు ఈ యమభటల్ని అడ్డుకొని పోయి మీరెవరు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని యమదూతలు ప్రశ్నించారట. ప్రశ్నిస్తే మీరెందుకు వచ్చారంట, ఈ జీవికి మరణం ఆసన్నమైంది, అందుకని మా ధర్మాలను మేము నిర్వర్తించడానికి యమధర్మరాజు యొక్క ప్రతినిధులం మేము, ఈ శరీరంలో నుండి ప్రాణం తీసుకుని నరకానికి వెళ్ళడానికి వచ్చామని చెప్పారట. చెబితే విష్ణుదూతలు ఉన్నారట, ఇతను చాలా పుణ్యాత్ముడు, ఒక అద్భుతమైనటువంటి పుణ్యం చేశాడు ఇతను నరకానికి కాదు వైకుంఠానికి మేము తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పారట. చెప్పేటప్పటికీ యమదూతలు వికటాట్టహాసం చేశారట. ఏమిటి మీరు మాట్లాడేది, వీడు జన్మతః బ్రాహ్మడే అయినప్పటికీ కూడా ధర్మభ్రష్టుడై కర్మభ్రష్టుడై చేయవలసినటువంటి విహిత కర్మలన్నింటినీ కూడా వదిలేశాడు, అటువంటి వాడిని మీరు వైకుంఠానికి తీసుకువెళ్ళడం ఏమిటి అంటే అప్పుడు విష్ణుదూతలు చెప్పారట, వీడు ఎంత దుర్మార్గుడైనా జీవితకాలంలో ఎంత పాప కర్మలను వీడు ఆచరించినప్పటికీ కూడా అంత్యకాలమునందు భగవన్నామస్మరణ చేశాడు. భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అదే చెప్తాడు, అంత్యకాలేచ మామేచ ముక్తాస్మరం తథైవచ. ఎవడైతే అంత్యకాలంలో కూడా నా నామాన్ని స్మరిస్తాడో వాడికి నేను ముక్తిని ప్రసాదిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఈ విష్ణుదూతలు ఉన్నట్టు అంత్యకాలంలో భగవన్నామం చేశాడు కాబట్టి భగవన్నామం చేసినటువంటి ఫలితంతో అప్పుడు కూడా అశక్తుడై సాత్విక భావ సంపన్నుడై, రజోగుణం తమోగుణం ఏదీ లేదు, సాత్విక భావంతో భగవన్నామం చేశాడు కాబట్టి ఇతన్ని మేము వైకుంఠానికి తీసుకువెళ్ళడానికి వచ్చామని చెప్పి ఆ విష్ణుదూతలు చెప్పారని చెప్పి ఇక్కడ జనకుల వారికి వశిష్ఠుల వారు చెప్పారు. అంటే నామస్మరణ ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అని కూడా శాస్త్రవచనం. ఈ భవసాగరాన్ని దాటాలి అంటే నామస్మరణాన్ని మించినటువంటి ఆయుధం లేదు, దాన్ని మించినటువంటి నావ లేదు అన్నారు. ఎందుకంటే సాగరాన్ని దాటాలి అంటే పడవ కావాలి, ఈ భవసాగరాన్ని దాటాలి అంటే నామస్మరణ అనేటటువంటి నావని గనక మనం ఆశ్రయించినట్లయితే క్షేమంగా దాటగలుగుతాం. అందుకే భగవన్నామం అనేది నిరంతరంగా చేయాలి. చేయటం ద్వారా మన జన్మ చరితార్థం అవుతుంది అని శాస్త్రవచనం. అయితే అజామిలుడిలాగా చివరిలో చేద్దామంటే కుదరదు, అప్పటికి శరీరం సహకరించకపోవచ్చు. అప్పుడు ఖచ్చితంగా చేయాలంటే ఇప్పటి నుండే ఆ సాధన ప్రారంభించాలి అని మనం గ్రహిస్తూ నిరంతర భగవన్నామం చేసి ఈ జన్మను చరితార్థం చేసుకునే విధంగా పరమాత్మ అనుగ్రహించాలని వేదస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి శ్రీచరణాలకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.